ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పాలనలో అభివృద్ధి మాత్రం సున్నా అని, అవినీతి మాత్రం 100% ఉందని దేశ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరి వద్ద ప్రజాగలం పేరుతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీలతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న మోదీ ముందుగా గోదావరి మాతకు ప్రణామాలు అంటూ ఈ నేల మీదే ఆది కవి నన్నయ్య తొలి కావ్యం రాశారన్నారు. ఇక్కడి నుంచి సరికొత్త చరిత్రను లిఖించబోతున్నామని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వైకాపా ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్ లో పరిగెత్తించిందని, అయితే అభివృద్ధి మాత్రం శూన్యమని, అవినీతి మాత్రం 100% అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు. ఏదైనా రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అవసరం. వైకాపా ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు దేశం, టెక్నాలజీలో ఏపీ యువత సత్తాను ప్రపంచం గుర్తించింది. साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। विकसित भारत మోడీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం, విజన్తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం. అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా, రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్ గా కూడా మనము చేసుకున్నాం. పోలవరం పనులు పరిగెత్తించాం. 72% పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం. మోడీ గారి సహకారంతో ఐఐఎం, ఐఐటి, ఐజర్, నాసిన్, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం. చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారుతాయని, కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు.